ఇదిగో చూడు బాబు, ఈ అమ్మాయి మా అమ్మాయి ఈ చుట్టుపక్కల ఉన్న ఇంట్లోనే పనిచేస్తుందంట. తనని మీరు ఎక్కడైనా చూసారా? అబ్బే లేదండి, చూడలేదు. బాబు, ఈ అమ్మాయి మా అమ్మాయి ఇక్కడే ఈ చుట్టుపక్కల ఇళ్లలో గొప్పోళ్ళ ఇంట్లో తను పనిచేస్తుందంట. నువ్వు ఎప్పుడైనా చూసావా? అబ్బే చూడలేదండి. వీళ్ళు గొప్పోళ్లేగా. ఈ ఇంట్లో వాచ్మెన్ అడిగితే తెలుస్తుందేమో. పెదనా, అయ్యయ్యో, పెదనా, అయ్యో అయ్యో, పదండి. పెదనా, అయ్యో అయ్యో ఫణి, పెదనా. పెదనా పైకి లేవండి. పెదనా, ఏంట్రా పెద్ద ఎలా గుర్తేశావు? చూడు ఎలా పడిపోయారో. అయ్యో చూసుకోలేదు పెద్దమ్మా. ఏంట్రా? ఏమైందిరా? అయ్యో బామ్మ, నేను కరెక్ట్గా కార్ తీసి గేట్ దాటుతుంటే ఈయనెవరో కారుకి అడ్డంగా వచ్చేసారు. ఫణి, ముందా పెద్ద ఇన్ని లోపలికి తీసుకురండి. ఒరే సీను, భూషణం, పట్టండిరా. పట్టుకోండి. జాగ్రత్త, జాగ్రత్త. చూసుకోండి, జాగ్రత్త. పట్టుకో. జాగ్రత్త, పదండి. జాగ్రత్తరా ఫణి. ఈ మనిషి ఇక్కడే పడిపోవాలా? ఇప్పుడు ఆయనకి స్పృహ వచ్చిందంటే నన్ను చూసేస్తాడు, నన్ను గుర్తుపట్టేస్తాడు. ఈ నాటకం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. భగవంతుడా! ఏం జరిగిందమ్మా? ఈ పెద్దాయన అనుకోకుండా మా ఫణి కారుకు అడ్డుగా వచ్చాడంట. కారుకు తగిలి పడిపోయాడు. ఆయన కండిషన్ ఎలా ఉందో చెక్ చేయండి డాక్టర్ గారు. కంగారు పడాల్సింది ఏం లేదమ్మా. ఎండ తీవ్రతకి ఒక్కసారిగా కారు తన్ని గుద్దేసరికి ఆ షాక్లో స్పృహ తప్పారు. ఒక ఇంజెక్షన్ చేస్తే మెలకు వస్తుంది. వామ్మో, ఇప్పుడు ఈయనకి మెలకు వచ్చి నన్ను చూస్తే ఏమవుతుందో ఏంటో. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. కాసేపట్లో మెలకు వచ్చేస్తుంది. సరే అమ్మా, నేను వెళ్తాను. అలాగే డాక్టర్ గారు, పంపించిరా వెళ్ళు. అలాగే అమ్మా. పెదనా, నేనెక్కడున్నాను? నాకేమైంది?
ఏమీ లేదండి, మీరు చూసుకోకుండా మా గేటు దగ్గరకు వచ్చారు. అదే టైంలో మా బాబు కారు తీశాడు, మీకు తగిలింది. కొంచెం స్పృహ తప్పి పడిపోయారు అంతే. ఓహో అలాగా. ఆ, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఇది ఏ ఏరియా? ఇది జూబ్లీ హిల్స్ ఏరియా అండి. మిమ్మల్ని చూస్తుంటే ఈ సిటీ మనిషిలాగా కనిపించటం లేదు. మీదే ఊరండి? మాది ఈ సిటీకి కొంచెం దగ్గరలో ఉండే వెంకటాపురం అమ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? నా కూతురు పేరు సత్య. తను ఇక్కడే ఎక్కడో కారు డ్రైవర్గా పనిచేస్తుందంట. తన కోసమే వచ్చాను నేను. ఈయన సత్య వాళ్ళ నాన్న అనుకుంటా. ఏం లేదండి, 2 రోజుల్లో మా పెద్ద కూతురు పెళ్ళి. మా చిన్న కూతురు ఇంకా రాలేదు. తన కోసమే వెతుక్కుంటూ ఇలా వచ్చాను. నా మీద ఏదో ప్రేమ పొంగిపోతున్నట్టు నా కోసం వెతుక్కుంటూ వచ్చాడంట. అన్ని అబద్ధాలే. ఛ! అమ్మా తిరుపురా, కొంచెం మంచినీళ్ళు తీసుకురామా. అబ్బా చచ్చాను. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? ఇప్పుడు నన్ను చూసాడంటే అయిపోతుంది. నిన్నే అమ్మ త్రిపుర, మంచినీళ్ళు తీసుకురా. చచ్చాను. ఇప్పుడెలా? ఇదిగోండి మంచినీళ్ళు. అయ్యో